మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం? 82 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 83వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసోపాయ విష్ణువే నమో వైబ్రహ్మదే వాసుకాయ నమో. తదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ విధంగా ప్రతిరోజు దీక్షతో నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తున్న దితి ఒక రోజున పన్ని బడలికతో తన ప్రారంధం మోహం కలిగింపగా అలసిపోయి సంధ్యా సమయంలో తాను ఒంటరిగా భోజనం చేసి ఆ తొందరలో కాళ్ళు కడుక్కోవటం కూడా మర్చిపోయి ఎన్ని తప్పులో చూడు. సంధ్యా సమయంలో భోజనం చేయడం తప్పు, భోజనం చేసి కాళ్ళు కడుక్కోకపోవడం మరొక తప్పు. ఇలా మరిచిపోయి పడుకొని నిద్రపోయింది. 3 తప్పులు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు, సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు, భోజనం చేసి కాళ్ళు కడుక్కోకుండా ఉండకూడదు. 3 తప్పులు ఒకేసారి చేసింది. సమయం కోసం వేచి ఉన్నాడు దేవేంద్రుడు, పరిచర్యలు చేస్తున్నాడు. ఎవరు దేవేంద్రుడు? సవతి కొడుకు కదా. ఈమె తపస్సు చేస్తుందనే ఆయన పరిచర్యలు చేస్తున్నాడు. ఈమె తపస్సు వాడిని చంపడం కోసం, వాడి సేవలేమో ఈమె కడుపులో పెరుగుతున్న వాడిని చంపడం కోసం. అర్థమైందా? యోగమాయతో ఆ అమ్మ గర్భంలో చొరబడ్డాడు. ఆమె కడుపులో దేదీప్యమానంగా వెలుగుతున్న బాలుణ్ణి ఆగ్రహావేశంతో తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా ఖండించేశాడు కడుపులోని. ఆ పిండం మాత్రం అలా ముక్కలు అయిపోయి కూడా చావలేదుట. ఆ 7 బాలురుగా మారిపోయింది. పెద్దగా ఏడుస్తున్నాయట. 7 కూడా ఏడుస్తుంటే అప్పుడు దేవేంద్రుడు అరవకండి అన్నాడు. మళ్ళీ ఒక్కొక్క బాలుణ్ణి 7 ముక్కలుగా మళ్ళీ కొట్టేశాట, ముక్కలుగా చేసేసాట. అప్పుడు ఎన్నైనాయి? 7 49 కదా. అయినా వాళ్ళ కాంతి ఏమాత్రం తగ్గల. వాళ్ళందరూ కూడా ఇంద్రుణ్ణి ప్రార్థించారట. ప్రార్థిస్తే అప్పుడు ఇంద్రుడు మరి ఎలా ప్రార్థించారు? ముకుళిత హస్తులై, మేము నీ తోబుట్టువులము, మమ్మ హింసించవద్దు, మేము నీకు సేవకులమై పారిషదులమై మరుద్గణాలమై నేను సేవించుకుంటాము అన్నాడు. అదేవిధంగా వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడి సేవకులు అయిపోతే ఇంద్రుడిని చంపరు కదా. ఇది సంగతి. రేపు మనం 7వ స్కందాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. श्री सद्दानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतलित्तमुरा निर्गुणं मगुस्थితే వీడి ఎట్లి ఆకారం పొందిదువో సాయిరాం. సర్వముండి నీవే ఇంక నుండి తల్లివలే